ఫస్ట్ అయితే మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకుని నేనైతే 3 గ్లాసులు తీసుకున్నా. బియ్యం అనేది శుభ్రం కడిగేసి వాటర్లో ఇలా నానబెట్టుకోవాలన్నమాట. మనకి అదంతా రెడీ అయ్యేలోపు ఇది నానతాయి బియ్యం బాగా, ఒక టేస్ట్ బాగుంది. ఇప్పుడు బాగా ఎర్రగా అయితే ఎగలేదు, నార్మల్గా వేగినాయి కదా. ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ అయితే సరిపోద్ది, ఎందుకంటే దీంట్లో పట్టింది పవర్ ఎక్కువ ఉంటుంది. వెంటనే పుదీనా కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే ఇది ఆయిల్లో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. 3-4 డేస్ నుంచి మా ఊళ్ళంతా నాన్ వెజ్ తిని ఏదో అయిపోతున్నారు, అందుకని ఇవాళ వెజ్ చేస్తున్నాం అన్నమాట. డైలీ నాన్ వెజే కదా, అందుకని ఇవాళ వెజ్. దీనికోసం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి వాంగీబాత్ చేస్తున్నాం. అనే ఇది కర్ణాటకలో ఎక్కడ ఫేమస్ కదా. ఇప్పుడైతే ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం, ఇంకా వేపుకోవాలి బాగా. అడుగంటుకుంది కదా, మంట సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి, ఎందుకంటే ఇదే టేస్ట్ బాగుంటుంది. బాగా వేపుకోవాలి. ఎప్పుడు మీరు అంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. అంటే పలావులు కానీ బిర్యానీలు అవన్నీ చాలా రకాలు తింటుంటారు, వెజిటేబుల్ కానీ ఏమన్నా కానీ. ఇది కూడా మన తెలుగులో చెప్పాలంటే వంకాయ బిర్యానీ అన్నమాట. అటు సైడ్ ఐ థింక్ ఇది కర్ణాటక సైడ్ ఎక్కడో ఫేమస్ బాగా. అక్కడ వచ్చేసి దీన్ని వాంగీబాత్ అంటారు. మామూలుగా అయితే ఇది వంకాయ బిర్యానీయే, మనం బిర్యానీ చేసుకున్నట్టే సేమ్. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. చికెన్ బిర్యానీలు అన్నీ తిని బోర్ కొట్టినప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇంకా మసాలాలు గట్టా అంత ఏం వేసుకోక్కర్లేదు, సరిపోతుంది ఈ మసాలా. ఒకవేళ మీరు మసాలా తినేలా ఉంటే కొంచెం మసాలా పేస్ట్ వేసుకోండి, లేదంటే మన గరం మసాలా అయినా. నేను వేయట్లేదు మాట, ఎందుకంటే 1 వీక్ నుంచి మొత్తం నాన్ వెజ్ అయిపోతుంది. స్మూత్గా చేస్తున్నాను, చాలా స్మూత్గా. ఓన్లీ వెజ్ లవర్స్ కోసమే అంతే. దీన్ని ఇంకా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ వంకాయలు అనేవి బాగా దగ్గరికి అయిపోయి మగ్గిపోతాయి, అదే బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఆవిరిలో ఇట్లా పెట్టేద్దండి, మూత పెట్టేది. ఇప్పుడు వంకాయలు వేసాం కదా, ఎలా అయిందో చూద్దాము. చూసారా వంకాయ ఎంత మంచిగా మగ్గిపోయిందో, ఇలా మగ్గిపోతుందట. ఇంకా మగ్గాలి, కొంచెం మగ్గితే సరిపోద్ది. కలర్ అంతా చేంజ్ అయిపోయింది చూసారా. ఇది ఒక్కటే మగ్గలేదు, దీని మధ్యలో పడింది. దీనికి మంట తలిగి ఉండదు, అందుకే మగ్గలేదు. అట్లా మళ్ళీ ఒకసారి పైనుంచి కిందకి కలిపేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకో. ఈలోపు మన బియ్యం మంచిగా రానిపోతున్నాయి. కరెక్ట్గా 5 మినిట్స్లో అయిపోతుంది మన వాంగీబాత్. మళ్ళీ మూత పెట్టాను. ఇప్పుడు చూద్దాము. చూసారా మ్యాక్సిమం అంతా అయిపోయింది. కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం కూడా వేసుకుందాం. సాల్ట్ అండ్ ఇదేంటి సాల్ట్ మనం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే అన్నం రైస్ కూడా ఇందులో వేస్తాం కాబట్టి కొంచెం పట్టుద్ది. చూసి వేసుకోండి. తర్వాత ఎసరులో తర్వాత మీరు టేస్ట్ చూసుకోవచ్చు, అది కూడా చెప్తాను నేను.
కారము, కారం ఇది చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, పుదీనా వేసాము, మసాలా రా మసాలా వేసాము కాబట్టి కొంచెం స్పైసీ అయిపోద్ది. ఇప్పుడు మనం స్పైసీ తినకూడదన్నమాట. ఇది మాత్రం సరిపోతుంది. చాలు. దీన్ని బాగా ఒక 5 నిమిషాలు అలాగే మళ్ళీ సిమ్లో పెట్టేస్తే ఈ ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పట్టేస్తుంది అన్నమాట. చూసారా ఇట్లా. దీని మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చేద్దాం. మూత పెట్టండి, తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాము ఎలా అయిందో ఉప్పు కారం వేసాక. రెడీ అయిపోయినట్టే దగ్గరగా. ఈ కొత్తిమీర పుదీనా ఇందులో వేసుకున్నాం చూసారా, ఫ్లేవర్ మొత్తం ఇందులో దిగిపోయింది చూసారా. అలా వేసుకోవాలి. పైన చల్లుకుంటారు కానీ దానికన్నా ఇందులో వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. చూసారా వంకాయలు ఎట్లా మగ్గిపోయినాయో మంచిగా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. మామూలుగా మీరు గిన్నెలో చేసుకుంటే 1కి 2 కప్పులు వేసుకోండి, 1 గ్లాస్కి 2 గ్లాసులు. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1కి 1.5 అన్నమాట. నేను 3 గ్లాసులు బియ్యం వేసాను, 3 ఫుల్ గ్లాసులు, 3 హాఫ్ గ్లాసులు వేసా. అంటే మీకు అర్థం అవడం కోసం అలా వేసాను అనమాట. నేను 4.5 వేసుకుంటే సరిపోతుంది, క్లియర్గా ఉంటుంది కాబట్టి అలా వేసి చూపించా. ఇప్పుడైతే దీన్ని రైసర్ని కొంచెం మరగబెడదాం బాగా. మసలేక అప్పుడు రైస్ వేసుకోండి. అది మూత పెట్టేద్దాం బాగా మసలుద్ది. ఇప్పుడు మీరు ఉప్పు కావాలంటే ఈ టైంలోనే ఉప్పు చూసుకోండి, ఈ టైంలో ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోండి అంతే. ఇంకేం వేసుకోకుండా ఉండడమే బెటర్. ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఎలా ఉందో, ఎలా మసిలిందో ఏంటో. ఇలా మసలాలన్నమాట. ఇలా మసిలేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. బాగా మసలు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇవి వేసేసుకో. అలా పొంగుతుంది, అందుకే మనం సిమ్లో పెట్టుకుని చేయాలన్నమాట అలాంటివి. ఇప్పుడు మొత్తం రైస్ అంతా వేసేసుకుందాం. ఇలా రైస్ మొత్తం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టేశాను, విజిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు 3 విజిల్స్ రావాలన్నమాట. 3 విజిల్స్ వస్తే రెడీ అయిపోయినట్టే. ఓకేనా? మళ్ళీ విజిల్స్ అయిపోయి చూపిస్తా చూడండి. ఇప్పుడు వంగే బాత్ అయితే రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. బాగా నీట్గా ఉడికిందన్నమాట. మన వంకాయలు ఎలా ఉడికినాయో చూద్దాం. ఓకే, సూపర్. వంకాయలు చూసారా మంచిగా ఉడికిపోయినాయి. ఇదిగో చూడండి, చాలా బాగా ఉడికిపోయినాయి. ఓకేనా? మన వంగే బాత్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైకి కిందకి కొంచెం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా. ఇదిగోండి వంకాయలు, ఇదిగోండి పెరుగు చట్నీ. ఈ 2 కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఓకే, రెడీ అయిపోయింది మన వేడివేడిగా వాంగీ బాత్. బయట వర్షాలు పడుతున్నాయి,
లోపలి వేడి వేడి వాంగీబాత్ తిన్నారంటే అదిరిపోద్ది, మామూలుగా ఉండదు.